హలో, వెల్కమ్ టు స్మైల్ విత్ ప్రియా. ఇదేంటో అనుకుంటున్నారు కదా, చూసారు కదా, ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఇది పానీపూరి వాటర్. ఇంట్లోనే మనం ఈజీగా పానీపూరి వాటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మా చిన్నోడైతే తినేసి సూపర్ సూపర్ అని కమెంట్ అయితే ఇచ్చేసాడు. ఇది ఎలా చేయాలో అంటే, ఫస్ట్ ఒక బౌల్లో వాటర్, చల్ల వాటర్ తీసుకొని, నెక్స్ట్ ఈ నిమ్మప్పు అయితే తీసుకోవాలి. నిమ్మప్పు మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకొని దాన్ని దంచుకొని వాటర్లో వేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. దీంట్లో కలుపుకోవడానికి అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, ధనియాల పొడి, కొంచెం మిరియాలు, కొంచెం నల్లుప్పు వేసుకొని ఇలా అయితే మిక్సీ అయితే పెట్టుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు కారము సప్ప మనము అయితే తక్కువ ఎక్కువ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని తర్వాత ఏదైతే వాటర్ మనం రెడీ చేసుకున్నామో అందులో వేసేయాలి. సూపర్ టేస్టీ పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.